ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా దేవుడు తన పని జరిగించమని మరి తన ప్రజలైనటువంటి వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నేను మీకు తోడుగా ఉంటాను అని సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన పనిని తాను జరిగించమని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దావీదు మందిరాన్ని కట్టించాలని ఎంతో ఇష్టపూర్వకంగా వస్తు సామాగ్రిని సమస్తమును సమకూర్చి సిద్ధపరిచి ఉంటుండగా దేవుడు దావీదును ఆ పని చేయకూడదు అని చెప్పాడు. నీ గర్భమున పుట్టు కుమారుడు నా మందిరమును కడతాడు అని చెప్పినాడు. కనుక దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కడుతూ వచ్చినాడు. ఇలాగున హగ్గై గ్రంథంలో కూడా దేవుడు తన పనిని జరిగించమని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనం ధైర్యం తెచ్చుకొని పని జరిగించినప్పుడు ప్రభు మన పక్షంగా సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎందుకనగా యెరూషలేమును యెహోవాయే కట్టువాడు అని ఆయనకు పేరు. సమస్తమును కట్టినవాడు దేవుడే అని దేవుని వాక్యములో రాయబడుతూ ఉంది. కనుక దేవుడు సర్వము చక్కగా కట్టేవాడు. ఎందుకనగా ఆయన మనకు నిర్మాణకుడు, ఆయన సహాయకుడు. కనుక మన పనిని జరిగించేవాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కనుక మన యొక్క జీవితంలో మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి భారములు అన్నీ కూడా ప్రభుపై మనం మోపినప్పుడు ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన మనల్ని కృపాక్షేమములతో నడిపించేవాడుగా ఉంటాడు. కనుక కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో మరి నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన కదలనీయడు అని వాక్యంలో రాయబడుతూ ఉంది. ఆ విధంగా మన పనుల భారం అంతా కూడా ప్రభువుకు అప్పగించి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు.